హలో ఆల్, వెల్కమ్ టు LTX క్లాసెస్. ఇప్పుడు మన LTX క్లాసెస్లోని ఏపీ ఎకానమీ ఫర్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ అనేది కొత్త కోర్స్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో రీసెంట్లీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అనేది అయింది. ఎవరైతే క్లియర్ చేస్తారు అనే కాన్ఫిడెంట్తో ఉన్నారో, మెయిన్స్ పక్కాగా ప్రిపేర్ అవ్వాలి, ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ని క్లియర్ చేయాలి అని అనుకుంటున్నారో, మీకు అందరికీ కూడా యూజ్ చేసుకోవడానికని చాలా మంచి ఆపర్చునిటీ ఏపీ ఎకానమీ కోసం అని చెప్పేసి. సిన్స్ మెయిన్స్లో పేపర్ 2లోని ఎకానమీ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడు ఏపీ ఎకానమీ అనేది నేనే కవర్ చేస్తానన్నమాట ఈ క్లాసెస్లోని. ఇట్ ఈస్ జస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 999 రూపీస్కి, దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ అనమాట. అండ్ దట్ టు మీకు ఈ క్లాసెస్ నేనే కవర్ చేస్తాను. క్లాస్లో మనం ఏవైతే డిస్కస్ చేస్తామో అదే విషయాన్ని మీకు PDF అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలానే మీరు బేసిక్ రెఫరెన్స్ మెటీరియల్స్ మీరు కూడా ఫాలో అవ్వచ్చు అనమాట. అండ్ ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం వల్ల మీరు జస్ట్ కేవలం గ్రూప్ 2కే కాకుండా గ్రూప్ 1 కానీ ఇంకేమైనా ఎగ్జామ్స్కైనా సరే, ఏపీ రిలేటెడ్ ఏమైనా రాసినా సరే ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. టోటల్ స్టాటిక్ డేటాతో పాటు ఎప్పటి నుండి స్టార్ట్ చేశారనేది క్లియర్గా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే మనకి పేపర్ 2లోని ఇండియన్ ఎకానమీ కాన్సెప్ట్ కూడా ఉంది. ఇండియన్ ఎకానమీ వచ్చేసరికి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కోసం మనకి సురేష్ సార్ క్లాసెస్ అనేవి కవర్ చేస్తారు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందన్నమాట. ఫీ మాత్రం కేవలం జస్ట్ 3000 రూపీసే. ఇది మీకు కేవలం గ్రూప్సే కాకుండా, అంటే ఏపీఎస్సీ కాకుండా TSPSC రాసుకోవడంలో హెల్ప్ చేస్తుంది, UPSCలో కూడా హెల్ప్ అవుతుంది, ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఎకానమీలోని మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ యు నో దట్ సురేష్ సార్ ఏంటి అంటే మీకు ఫ్రమ్ స్క్రాచ్ నుండి కూడా మీకు కవర్ చేస్తారు. సో దట్ దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే మీకు దీని రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో సీ దాట్ టోటల్ మనకి ఏంటి అంటే పేపర్ 2లోని 75 మార్క్స్ ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ. సో జస్ట్ ఈ 2 క్లాసెస్ వల్ల మీకు హ్యాండ్స్లోని 75 వరకు స్కోర్ చేసే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. దట్ డిపెండ్స్ ఆన్ యూ. ఓకే, సో అయితే ఈ యొక్క పర్టికులర్ క్లాస్లో ఏంటి అంటే ఏపీ ఎకానమీలోని ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుందాం. ఈరోజు ఏంటంటే నేను ఈ యొక్క పర్టికులర్ వీడియోలోని గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా మేడం? GSDP అంటే ఏంటి? సో బేసికలీ ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు ఒక మన సింగిల్ ఫ్యామిలీ తీసుకున్నాం అనుకోండి. సో ఫాదర్ ఎంత ఎర్న్ చేస్తున్నారు, లేదా మదర్ ఎంత ఎర్న్ చేస్తున్నారు, లేదు అంటే పిల్లలు ఎంత ఎర్న్ చేస్తున్నారు, దాన్ని బట్టి ఒక ఫ్యామిలీలోనైతే ఎంత వాళ్ళ ఫ్యామిలీ ఎర్న్ చేశారు అనే విషయాన్ని తెలుస్తుంది. అయితే ఒక స్టేట్ లెవెల్లో తెలుసుకోవాలి అంటే ఎలా? సో దానికే మనం యూజ్ చేసే కాన్సెప్టే GSDP, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఎందుకంటే నేషనల్ లెవెల్లో మనం GDP అంటాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనమాట. అయితే మేడం ఇంట్లోనైతే ఫాదర్ మదర్ పిల్లలు అని చెప్పారు, మరి నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఎలా తెలుసుకుంటాం మేడం? సిమిలర్ కాన్సెప్ట్ అనమాట. స్టేట్లో కూడాను టోటల్ అంటే అంతా కూడానమాట ఒక స్టేట్లోని ఓకే ఎన్ని ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లోని ఒక 3 ఇండస్ట్రీస్ ఉన్నాయనుకోండి. ఈ 3 ఇండస్ట్రీస్ నుండి ఎంత అయితే అవుట్పుట్ అనేది వస్తుందో, అవుట్పుట్ దట్టు ఇది ఫైనల్ వాల్యూ. గుర్తుపెట్టుకోండి, ఫైనల్ వాల్యూ అంటే 3 ఇండస్ట్రీస్ నుండి ఫర్ ఎగ్జాంపుల్ 100 వాచెస్, అలానే 50 మొబైల్స్, లేదా ఒక 20 బాటిల్స్ అలా అనుకోండి. ఆ టోటల్ వాల్యూని మనం ఏంటంటే, అలా నేను ఎగ్జాంపుల్ కోసం ఇక 3 ఇండస్ట్రీస్ అనేస్తున్నాను. ఒక స్టేట్లోని నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటుంది, సర్వీస్ సెక్టర్ అనేది ఉంటుంది, అలాగా టోటల్ ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ ప్రొడ్యూస్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని. అయితే మేడం దీనికి ఒక స్పెసిఫిక్ రిఫరెన్స్ అనేది ఉంటుంది కదా, దీని రిఫరెన్సే బేసికల్లీ ఫినాన్షియల్ ఇయర్ కింద మనం తీసుకుంటాం అన్నమాట. అంటే అర్థం ఏంటి? ఎప్పుడో 10 సంవత్సరాల నుండి క్యాలిక్యులేషన్ చేస్తామా ఏంటి? సో పర్టికులర్ టైం పీరియడ్ అనేది ఉంటుంది కదా. సో లైక్ ఒక ఫినాన్షియల్ ఇయర్ పర్టికులర్ టైంలోని, అండ్ దట్ టు విత్ ఇన్ స్పెసిఫిక్ జియోగ్రఫికల్ ఏరియా.
విత్ ఇన్ స్పెసిఫిక్ జియోగ్రఫికల్ ఏరియా. అంటే అర్థం ఏంటి? దిస్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి. ఈ ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని ఇండస్ట్రీస్ అండ్ ఎన్ని సర్వీసెస్ ఉంటాయో వాటి తాలూకా ఫైనల్ అవుట్పుట్, ఇక్కడ నేను రాస్తుంది ఫైనల్ అనే వర్డ్ అండర్స్టాండ్ చేసుకోండి. అండ్ అలానే దట్టు విత్ ఇన్ జియోగ్రఫికల్ ఏరియా అంటే అర్థం ఏంటి? కేవలం ఏపీలో మాత్రమే ఎంత ప్రొడ్యూస్ అవుతుందో అనేది. అండ్ దట్టు ఇన్ ఫినాన్షియల్ ఇయర్, నాట్ జనరల్ ఇయర్. ఫినాన్షియల్ ఇయర్ అనేది ఎప్పటి నుండి ఎప్పటి వరకు స్టార్ట్ అవుతుంది? 1st ఏప్రిల్ నుండి మార్చ్ 31st వరకు కూడా మనం ఏమంటాం? ఫినాన్షియల్ ఇయర్ అంటాం. సో యూజువలీ బిఫోర్ ఏంటి అంటే ఫినాన్షియల్ ఇయర్ వేరే ఉండదు, బట్ ఈ యొక్క కాన్సెప్ట్ 1867 నుండి స్టార్ట్ అయిందనమాట, డ్యూరింగ్ బ్రిటిషర్స్ టైం పీరియడ్ నుండి అనమాట. సో దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ జిఎస్డిపి అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, జిఎస్డిపి అని చెప్పిన లేదా జీవీఏ అంటే అర్థం ఏంటి? గ్రాస్ వాల్యూ యాడెడ్. అంటే ప్రతి స్పెసిఫిక్ స్టేజ్లో కూడా వాల్యూ ఎడిషన్ అనేది జరుగుతుందన్నమాట. అప్పుడే కదా ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుంది. అందుకే జిఎస్డిపిని గ్రాస్ వాల్యూ యాడెడ్ అని కూడా అంటారనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ బేసికల్లీ జిఎస్డిపి. ఈ 3 పాయింట్స్ అనేవి మనకి హైలీ ఇంపార్టెంట్. అయితే మేడం ఎందుకు మేడం ఒక స్టేట్కి ఇంపార్టెంట్? బికాస్ ఎందుకు ఇంపార్టెంట్? సింప్లీ థింక్ దట్ ఈ ఇయర్ మనం మన ఫ్యామిలీలోని ఒక 10,000 రూపీస్ ఎర్న్ చేసాం. మరి నెక్స్ట్ ఇయర్ కూడా 10,000 ఎర్న్ చేస్తే మన ఖర్చులు ఎలా సరిపోతాయి? ఈ ఇయర్ కంటే నెక్స్ట్ ఇయర్ మన ఖర్చులు పెరుగుతాయి, ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఎందుకు పెరుగుతూ ఉంటాయి? ప్రైసెస్ అనేవి ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. ఈరోజు ఏమొచ్చి ఏంటి అంటే ఒక పర్టికులర్ ప్రోడక్ట్ అనేది 10 రూపీస్ అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఇన్ఫ్లేషన్ తోటి అది 12 రూపాయలకి వెళ్ళిపోతుంది. అప్పుడు మన ఇన్కమ్ కూడా పెరగాలి కదా. సో అలాంటివి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు మన ఇన్కమ్ ఎలా ఉండింది, ఇంకా ఏ విధంగా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఐడెంటిఫై చేయగలం అనమాట. సిమిలర్లీ స్టేట్కి కూడా ఖర్చులు అనేవి ఉంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్స్ అనేవి ఇస్తారు, వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు స్టేట్ ఎంత ఎర్న్ చేస్తుందో అనేది తెలియాలి కదా. మరి ఆ ఎర్నింగ్ ఎలా తెలుస్తుంది? దానికోసమే ఈ కాన్సెప్ట్ అని చెప్పేసి అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ జిఎస్డిపిలోని మీరు కొన్ని విషయాల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. ఏంటవి? సో జిఎస్డిపి క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు అటు గవర్నమెంట్వి అండ్ అలానే ప్రైవేట్ సెక్టార్వి అన్నీ కవర్ చేస్తుంది. ఎందుకంటే కేవలం ప్రైవేట్ సెక్టార్, కేవలం గవర్నమెంట్ అయితే స్టేట్లో ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఎలా తెలుస్తుంది? మొత్తం అన్నీ కలిపే క్యాలిక్యులేషన్ అనేది చేస్తామన్నమాట. అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ అంటే ఒక పర్టికులర్ స్టేట్లోని తీసుకునేటప్పుడు కేవలం స్టేట్ గవర్నమెంట్ మాత్రమే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆంధ్రప్రదేశ్లోని స్టేట్ ఇండస్ట్రీ ఉంది, సెంట్రల్ ఇండస్ట్రీ కూడా ఉంది. అలా అయితే సెంట్రల్ ఇండస్ట్రీ తీసుకోవడం మానేస్తామా? సెంట్రల్ ఇండస్ట్రీస్ది కూడా తీసుకుంటాం అనమాట. ఇక్కడ గవర్నమెంట్ అంటే అటు స్టేట్ గవర్నమెంట్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కూడా క్యాలిక్యులేషన్ అనేది చేస్తామన్నమాట. ఓకేనా? అండ్ జనరల్లీ గూడ్స్ అంటే అర్థం ఏంటి? బేసికలీ ఏ గూడ్స్ అయితే హ్యూమన్ నీడ్స్ని సాటిస్ఫై చేస్తుందో అండ్ దేనికైతే యుటిలిటీ అంటే వాల్యూ అనేది ఉంటుందో వాటిల్నే బేసికల్లీ గూడ్స్ అని చెప్పేసి అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు కొన్ని గూడ్స్ అనేవి అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ అవుతున్నాయి, వాటికి ఎటువంటి వాల్యూ లేదనుకోండి, అంటే వాటిని ఎవరు కొనట్లేదు, వాటిని ఎవరు అమ్మట్లేదు, దానికి ఎటువంటి వాల్యూ లేదనుకోండి, అలాంటప్పుడు దాన్ని ఇంకా ప్రొడక్షన్లో మనం ఎందుకు ఆ క్యాలిక్యులేషన్లోకి తీసుకుంటాం? సో అందుకే స్పెసిఫికల్లీ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని నేను ఎప్పుడు యూజ్ చేసినా గూడ్స్ అంటే అర్థం ఏంటి? ఏవైతే హ్యూమన్ నీడ్స్ని సాటిస్ఫై చేస్తాయో వాటిల్ని గూడ్స్ అని చెప్పేసి అంటారనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సెమీ ఫినిష్డ్ కానీ లేదా అన్ఫినిష్డ్ గూడ్స్ కానీ క్యాలిక్యులేషన్లోకి ఎప్పుడూ రావు. అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాత్ తీసుకున్నాం, క్లాత్లోని యార్న్ అనేది ఉంటుంది, అంటే దాంతో కదా క్లాత్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఆ యార్న్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకోము, ఓన్లీ క్లాత్ని మాత్రమే ఫైనల్ గూడ్ లాగా కన్సిడర్ చేస్తామన్నమాట. నేను ఇదిగోండి ఇక్కడే మెన్షన్ చేశాను, ఏంటిది? ఓన్లీ ఫైనల్ గూడ్స్, ఫైనల్ అవుట్పుట్ మాత్రమే ఇక్కడే అండర్లైన్ చేసుకోమని మీకు చెప్పాను కదా. ఆ ఫైనల్ గూడ్స్ని మాత్రమే ఇప్పుడు క్యాలిక్యులేషన్లోకి తీసుకుంటామన్నమాట. అండ్ ఎప్పుడూ కూడా డ్యూప్లికేషన్ అనేది జరగకూడదు.
డ్యూప్లికేషన్ జరగకూడదు అంటే అర్థం ఏంటి? సింప్లీ మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు కాటన్ అనేది తీసుకుంటున్నాం. ఆ కాటన్ నుండి మనం యాన్ తయారు చేస్తాం. యాన్ నుండి క్లాత్ అనేది తయారు చేస్తామన్నమాట. ఇప్పుడు యార్న్ తయారు చేసే వాళ్ళకి యార్న్ అనేది ఫైనల్ ప్రోడక్ట్. కాటన్ నుండి యార్న్ ఎవరైతే తయారు చేస్తారో ఇండస్ట్రీస్ ఉంటాయో వాళ్ళకి యార్న్ అనేది ఫైనల్ ప్రోడక్ట్. కానీ క్లాత్ చేసే వాళ్ళకి ఏంటి? యార్న్ అనేది అంటే రా మెటీరియల్ అనమాట. అప్పుడు ఇక్కడ యార్ని క్యాలిక్యులేట్ చేసేసి ఇక్కడ క్లాత్ని క్యాలిక్యులేట్ చేసామనుకోండి, దాన్నే డ్యూప్లికేషన్ అంటారు. సో అందుకే అర్థం ఏంటి? సో ఫైనల్లీ మనం ఏంటంటే యార్న్ ఒకవేళ 150 రూపీస్, క్లాత్ తయారు చేసేసరికి 300 అనుకోండి, ఇక్కడ క్లాత్ వాల్యూ అనేది మనం ఎంత వేస్తాం? ఓన్లీ 150 వేస్తాం. ఎందుకంటే ఇక్కడ యార్న్కి ఆల్రెడీ 150 యాడ్ చేసామన్నమాట. అందుకే జిఎస్డిపి ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసినా సరే ఇది అంటే మీడియేషన్ అంటే సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్ కానీ లేదు అంటే ఈ రా మెటీరియల్స్ని ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయమన్నమాట. ఒకవేళ అంటే వాళ్ళకి అంటే యార్న్ తయారు చేసే వాళ్ళకి ఇది ఫైనల్ ప్రోడక్ట్ అనుకోండి. సో యార్న్ ఎవరైతే తీసుకున్నారో క్లాత్ వాళ్ళకి, సో దాన్ని మనం మైనస్ చేస్తూ ఉంటాం అనమాట. అలాంటప్పుడే డ్యూప్లికేషన్ అనేది జరగకుండా ఉంటుందన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ జిఎస్డిపి అండ్ ఈ విషయాల్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉండింది. అండ్ అయితే ఈ జిఎస్డిపి క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మనకి జనరలీ 2 కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఒకటి ఏంటి? నామినల్ అని చెప్పేసి అంటారు, నామినల్ జిఎస్డిపి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి రియల్ జిఎస్డిపి అన్నమాట. అయితే దీన్ని అర్థం చేసుకోవాలి అనుకుంటే మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేనేంటి అంటే ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏంటి అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం. ఆ ప్రోడక్ట్ అనేది కరెంట్ ప్రైసెస్లో చెప్పామనుకోండి, దాన్నే నామినల్ అని చెప్పేసి అంటారు. లేదు అంటే బేస్ ఇయర్ అనేది ఉంటుందన్నమాట. బేస్ ఇయర్ అంటే అర్థం ఏంటి? ఏ ఇయర్ ప్రైసెస్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము అనేదాన్నే బేస్ ఇయర్ అని చెప్పేసి అంటారు. యూజువల్లీ ప్రెజెంట్ వచ్చేసరికి 2011-12 అనేది ప్రెజెంట్ బేస్ ఇయర్. బేస్ ఇయర్ బట్టి చెప్పామనుకోండి, దాన్ని రియల్ అని చెప్పేసి అంటారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏంటి అంటే ఇప్పుడు సింప్లీ నామినల్ జిఎస్డిపి చెప్పాలనుకుంటున్నాం అనుకోండి, ప్రెజెంట్ వచ్చేసరికి ఏంటి అంటే ఒక ప్రోడక్ట్ అనేది తీసుకున్నాం. సింప్లీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటి అంటే వాచెస్ అనేవి తీసుకుంటాను. ఈ వాచెస్ అనేవి 10 వాచెస్ అనమాట. కరెంట్ ఇయర్ అంటే ఇయర్ దీని ప్రైస్ అనేది ఎంత? 100 రూపీస్ అనమాట. అంటే అర్థం ఏంటి? 1000 రూపీస్ అనేది నామినల్ జిఎస్డిపి అంటారు. రియల్ జిఎస్డిపి ఫర్ ఎగ్జాంపుల్ 10 వాచెస్. అప్పుడు అంటే 2011-12 అనేది ప్రెజెంట్ బేస్ ఇయర్ అని చెప్పేసి అన్నాను కదా. అప్పుడు ఒకవేళ 50 రూపీస్ అనుకోండి, 500 రియల్ జిఎస్డిపి. సో బేసికలీ మేడం ఎందుకు ఈ 2 కాన్సెప్ట్స్ అనేది? సో బేసికలీ నేను ఇప్పుడు క్యాలిక్యులేషన్లోకి తీసుకుంటున్నాను. ఇయర్ జిఎస్డిపి అనేది ఏపీది క్యాలిక్యులేట్ చేస్తున్నాను. క్యాలిక్యులేట్ చేసినప్పుడు నాకు ఎంత వచ్చింది? 1000 వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? అంటే 2011-12లోని 500 ఉంది, ఈ ఇయర్ వచ్చేసరికి 1000 ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ వాచెస్ ప్రొడక్షన్ పెరిగిందా? వాచెస్ ప్రొడక్షన్ వల్ల నాకు యాక్చువల్లీ డబ్బులు అనేవి పెరగలేదు. దేనివల్ల పెరిగింది? ఈ ప్రైసెస్ వల్ల, ఇంక్రీజ్ వల్ల ప్రొడక్షన్ అంటే ప్రైసెస్ అనేవి జీడిపి ఎక్కువ చూపిస్తుంది అనమాట, జిఎస్డిపి ఎక్కువ చూపిస్తుంది. సో అందుకే ఆ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అనేది ఉండకుండా ఉండడం కోసం అని చెప్పేసి బేసికలీ రియల్ జిఎస్డిపి అనేది కూడా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏంటి అంటే నాకు ఈరోజు లైక్ 10 రూపీస్ వచ్చింది. తర్వాత కూడా ఏంటి అంటే ఒక 3 years తర్వాత నాకు 20 రూపీస్ వచ్చింది. అంటే 3 years బ్యాక్ నేను 10 రూపీస్ సంపాదించాను, ఇప్పుడు 20 రూపీస్ సంపాదిస్తున్నానంటే దాంట్లో ఏమైనా ఉందా? ఎందుకు ఉండదు? బేసికలీ అప్పటికి నా ప్రైసెస్ అనేవి కూడా బయట అలాగే పెరిగిపోతుంది, నా ఇంటి రెంట్ అలాగే పెరిగిపోతుంది, నా మెయింటెనెన్స్ రేట్లు కూడా అలాగే పెరిగిపోతాయి. అంటే అప్పటికి ఇప్పటికి సేవింగ్స్ ఏమైనా ఉన్నాయేంటి? ఏ సేవింగ్స్ అనేవి ఏం లేవన్నమాట.
అందుకే ఒక స్టేట్ తాలూకా ఎగ్జాక్ట్ పొజిషన్ ఎప్పుడైనా తెలుసుకోవాలి అనుకుంటే నామినల్ జిఎస్డిపి, రియల్ జిఎస్డిపి అనేవి రెండు క్యాలిక్యులేట్ చేస్తేనే అలాంటప్పుడే బేసికలీ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యిందా లేదా అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడే రియల్గా ఒక స్టేట్ కానీ కంట్రీ కానీ పెరుగుతున్నట్టు. ఇప్పుడు వాచెస్ అనేవి 10 పొజిషన్లో 20 అయ్యాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అండ్ ఇక్కడ కేవలం రూపీస్ అనే 50 అనుకోండి. అలాంటప్పుడు ఏంటి 1000. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఆ 1000 రూపీస్ పెరిగిన ఒకప్పుడు 10 వాచెస్ ఇప్పుడు 20 వాచెస్. సో అలాంటప్పుడు నాకు గ్రోత్ అనేది కనిపిస్తున్నట్టు అనమాట. అలా కాకుండా ప్రొడక్షన్ అలాగే ఉండి ప్రైసెస్ వల్ల ఎక్కువ చూపించింది అనుకోండి, అక్కడ గ్రోత్ అనేది ఏమున్నట్టు, గ్రోత్ అక్కడ లేనట్టు అనమాట. కాన్స్టెంట్గానే ఉంది. జస్ట్ ఇన్ఫ్లేషన్ వల్ల ప్రైసెస్ అనేవి పెరిగిపోతున్నాయి అనమాట. అందుకోసమే ఆ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ రెడ్యూస్ చేయడానికి కోసమే రియల్ జిఎస్డిపి అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే ఎప్పుడైనా రియల్ జిఎస్డిపి అంటే ఎటువంటి ఎఫెక్ట్ దీని మీద ఉంటుంది, నామినల్ జిఎస్డిపి మీద ఏ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. వేరాజ్ రియల్ జిఎస్డిపిలో లేని ఎఫెక్ట్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అనేది దీని మీద ఉండదు, దీని మీద ఉంటుంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలన్నమాట. ఓకేనా. అండ్ రియల్ జిఎస్డిపి అంటే అర్థం ఏంటి, ఎప్పుడైనా సరే రియల్ జిఎస్డిపి ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ 2011-12 యాజ్ ఆఫ్ నౌ బేస్ ఇయర్ బట్టి. బేస్ ఇయర్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అయితే ఈ నామినల్ జిఎస్డిపి అనేది క్యాలిక్యులేట్ చేయడానికి చాలా పద్ధతులు ఉంటాయి కదా. ఎందుకంటే ఇండస్ట్రీస్ అంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పినట్టు కేవలం ఒక వాచ్ ఒక బాటిలో ఉండదు కదా, స్టేట్లో నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంది. సో అందుకోసమనే వీటి కోసమని చాలా బ్రాడ్ బేస్డ్గా 3 డిఫరెంట్ మెథడ్స్ అనేవి చేశారనమాట. ఆ మెథడ్సే వచ్చేసరికి ఒకటి వచ్చేసరికి ఏంటి అంటే ప్రోడక్ట్ మెథడ్. ఓకే, ప్రోడక్ట్ మెథడ్. అండ్ రెండోది ఇన్కమ్ మెథడ్. అండ్ థర్డ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎక్స్పెండిచర్ మెథడ్. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఎప్పుడైనా సరే స్టేట్ జిఎస్డిపి క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఈ 3 ప్రాక్టీసెస్లో కూడా వాల్యూ అనేది ఎప్పుడూ సేమే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రోడక్ట్ మెథడ్లో ఒక వాల్యూ, ఇన్కమ్ మెథడ్లో ఒక వాల్యూ, ఎక్స్పెండిచర్ మెథడ్లో ఒక వాల్యూ వచ్చిందనుకోండి, దట్ మీన్స్ దట్ ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది క్యాలిక్యులేషన్లో అని. 3 ఎందుకంటే ఇవి జస్ట్ 3 మెథడ్స్ అనమాట. మనం ఇప్పుడు అంటే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం కదా, దాంట్లోని 2S 3S మెథడ్లు ఉంటాయి. మెథడ్ మారిన ప్రతిసారి కూడా మనకు ఆన్సర్ వేరేగా వస్తుందండి. అలాంటప్పుడు ఆన్సర్ వేరే వస్తుందంటే అర్థం ఏంటి, మనం రాంగ్ పద్ధతిలో చేస్తున్నామని అర్థం. సో సిమిలర్లీ ఇవి కేవలం పద్ధతులు. అంటే మనం ప్రోడక్ట్ మెథడ్ ఫాలో అవుతున్నామా, ఇన్కమ్ మెథడ్ ఫాలో అవుతున్నామా, ఏది కన్వీనియంట్ అయితే అది డిఫరెంట్ పద్ధతులు అనేవి ఉంటాయన్నమాట. సో వీటిని ఒకవేళ మీరు తెలుసుకోవాలి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఏంటి అనేది విత్ ఎగ్జాంపుల్స్తో సహా, అంటే దిస్ ఈజ్ రైట్ టైం దట్ యూ కెన్ జాయిన్ ఏపీ ఎకానమీ క్లాసెస్ అనమాట. సింగిల్ మాడ్యూల్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ రోజు నుండి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో అందుకే లోపల ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే క్లాసెస్ వన్స్ అయిపోయింటే మళ్ళీ మీరు రికార్డెడ్లో వినాల్సి వస్తుంది. రికార్డెడ్లో విన్నారంటే మీ డౌట్స్కి మళ్ళీ గట్ట టైం అనేది ఉండదు కాబట్టి. ఓకేనా. సో ఎస్, దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ జిఎస్డిపి కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనేది అండ్ నామినల్ రియల్ జిఎస్డిపి డిఫరెన్స్ అనేది తెలిసిందని గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఏపీ ఎకానమీ కాబట్టి నేను జిఎస్డిపి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ జీడిపి. జీడిపి అనేది నేషనల్ కాన్సెప్ట్, జిఎస్డిపి అనేది స్టేట్ కాన్సెప్ట్. యాజ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఏపీ ఎకానమీ, ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ జిఎస్డిపి అండ్ జిఎస్డిపి క్యాలిక్యులేషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో ఎస్, వీటి బేసిస్ మీకు అర్థమైందా లేదా అనేది ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తాను. ఓకేనా. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్ దాట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు ఏపీఎస్సీ గ్రూప్ 2 కోసం నాట్ జస్ట్ ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ సింగిల్ మాడ్యూలే కాకుండా ఓవరాల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. కేవలం 5,000 రూపీస్కే. అది 31st March లోపల మీరు జాయిన్ అయితే 5,000. 1st April నుండి అయితే దీని వాల్యూ అనేది 8,000 రూపీస్ అయిపోబోతుంది. గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే పక్కాగా మెయిన్స్ రాస్తామనేది కాన్ఫిడెన్స్ ఉందో దిస్ ఇస్ ద రైట్ టైం మీరు జాయిన్ అవ్వడానికి. టైం అనేది అయిపోతుంది కాబట్టి త్వరగా జాయిన్ అవ్వండి. క్లాసెస్ కూడా వీటి కోసం స్పెసిఫిక్గా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో వీటిని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీటిలోనే మీకు ఇండియన్ ఎకానమీ, పాలిటీ, ఎస్ఎన్టీ, ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ అనేది కవర్ చేస్తాం.
అలానే దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఓకే, మీకు ఈరోజు నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు ఎంతవరకు అర్థమైందో మిమ్మల్ని మీరు కూడా ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు అనమాట. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. GSDP basically can be calculated for a specific time period, that is a financial year. Even unfinished goods are a part of GSDP calculation. Which of the following are true? A, 1 only, B, 2 only, C, both, D, none. సో ఇప్పుడు నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమైందంటే దీన్ని చాలా సింపుల్గా మీరు ఆన్సర్ చేయగలరు. సో ఎస్, దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. మీకు ఒకవేళ ఏపీ ఎకానమీ కంటిన్యూ చేయాలి అనుకుంటే దిస్ ఈజ్ రైట్ టైం. త్వరగా జాయిన్ అవ్వండి. ఈ రోజు నుండి కొత్త క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి. ఓకే, హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. ఆల్ ది వెరీ బెస్ట్. వీ షాల్ మీట్ ఇన్ ద క్లాసెస్. హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్.